ఫ్రెండ్స్, ఈరోజు మటన్ చింత చిగురు చేస్తున్నాను. మనకి ఇప్పుడే దొరుకుతుంది చింత చిగురు వేసి మటన్ చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ అంతా చూపిస్తూ నీట్గా బాగా చేసుకుంది అంతా. చింత చిగురునంతా ఇలాగా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మండలన్నీ ఏరేసుకోవాలన్నమాట స్మాష్ చేసినప్పుడు. చింత చిగురంతా బాగా స్మాష్ చేస్తాను. ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న రెప్పలు ఉంటాయి, అన్నీ వేరేసుకోవాలి. ఇలాంటివన్నీ వేరేయాలన్నమాట. చింత చిగురు మటన్కి ఇప్పుడు రెడీ చేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, టమాటాలు, మటను. ఆనియన్స్ నేను ఒక 2 ఆనియన్స్ సరిపోతుంది. ఇందులో 1/2 టమాటాలు సరిపోతుంది. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసేయాలి. ఒక 2 ఆనియన్స్ దాకా వేసుకుంటాను. ఇది ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఆనియన్స్ ఇలా వేగితే చాలండి, మరీ ఎర్రగా ఏం అవసరం లేదు. మటన్ వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు మటన్లోకి సాల్ట్ వేసుకోవాలి. టూ స్పూన్స్, చిన్న స్పూన్ సాల్ట్ వేసాను. చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. ఒక 5 మినిట్స్ ఇలాగా వాటర్ వస్తుంది, వాటర్ బాగా ఇంకిపోయేదాకా ఉడకనిచ్చుకోవాలి మటను. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. వాటర్ అంతా ఇంకిపోవడానికి 10 మినిట్స్ పట్టింది. చిన్న టమాటాలు 2 వేసుకున్నాను. టమాటా కూడా మెత్తగా కుక్ అవనిచ్చుకోవాలి ఒక 5 మినిట్స్. టమాటాలు కూడా బాగా గ్రేవీలాగా అయిపోయింది. ఇప్పుడు మనం కారం, పసుపు, మసాలాలు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, ఒక 4 పచ్చిమిర్చి దాకా వేసాను కాబట్టి కారం తగ్గించుకోవాలి. సరిపోతుంది. ఒక 1.5 స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది 1.5 స్పూన్ వేస్తున్నా. స్పూన్ మీద కొంచెం వేసుకున్నాను, సరిపోతుంది. కొంచెం కారం స్మెల్, ఈ మసాలాలు అన్నీ కొంచెం వేగనిచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తే
ఇది హైలో ఏం పెట్టలేదండి, స్లో ఫ్లేమ్లో పెట్టానన్నమాట. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా 1/4 స్పూన్ దాకా వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఈ మసాలాలను పట్టేదాకా అలా మగ్గనిచ్చుకోవాలి. కుక్ అవుతుంది కదా, కొంచెం వాటర్ పోసుకుందాము. సరిపోతుంది, ఒక 1/2 గ్లాస్ దాకా పోసాను. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకనిచ్చుకోవాలి. ఈలోపు మనం చింత చిగురిని శుభ్రంగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ పోసి ఏంటండి ఇప్పుడు ఫీలర్లోకి వడకట్టేసుకోవాలి మనం. ఇప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బాగా కుక్ అయిపోయింది. సాల్ట్ చూసాను, సాల్ట్ సాలలేదు. సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వడకట్టేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి చింత చిగురిని. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. ఈ మాత్రం ఆయిల్ ఉంటేనే టేస్ట్గా ఉంటుందని కర్రీ, ఆయిల్ ఎక్కువ అనుకోకండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేస్తేనే టేస్ట్. ఒక 2 మినిట్స్ ఇంకా ఆపేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చాలండి, కుక్ అయిపోయింది. ఈ మాత్రం కుక్ అయితే చాలు. ఇంకా స్టవ్ ఆపేస్తాను. కర్రీ అయిపోయిందండి, ఇంకా ఆపేసాను. ఇంక ఇంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు మటను. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ నొక్కి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.